చిత్తూరు జిల్లా కుప్పంలో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. అప్పు తీర్చలేదని ఓ మహిళను చెట్టుకు కట్టేశాడు ఓ ప్రబుద్ధుడు. కనీసం మహిళ అనే కనికరం కూడా చూడలేదు. నారాయణపురం గ్రామానికి చెందిన మునికన్నప్ప వద్ద తిమ్మరాయప్ప 80,000 రూపాయల అప్పు తీసుకున్నాడు. అయితే అప్పు తీర్చలేక భార్య పిల్లల్ని వదిలి వెళ్లిపోయాడు తిమ్మరాయప్ప. దీంతో కూలీ పనులు చేసుకుంటూ పిల్లల్ని పోషిస్తోంది మహిళ శిరీష. ఈ క్రమంలోనే 3 ఏళ్లు అయినా అప్పు తీర్చలేదని మునికన్నప్ప ఆగ్రహం వ్యక్తం చేశాడు. అసభ్య పదజాలంతో మహిళను తిడుతూ రోడ్డుపై ఈడ్చుకెళ్లి చెట్టుకు కట్టేశాడు. అంతేకాదు ఇచ్చిన అప్పు చెల్లించకపోతే ఇక్కడే చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు మునికన్నప్పతో పాటు ఆయన కుటుంబంపై కేసు నమోదు చేశారు, విచారణ చేపట్టారు. మరోవైపు కుప్పం ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. ఇప్పటికే జిల్లా ఎస్పీతో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. ఇక నిందితులను అరెస్ట్ చేశామని జిల్లా ఎస్పీ సీఎంకి తెలియజేశారు. అయితే ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చూడాలని మరోసారి ఎస్పీకి చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తోంది. బాధిత కుటుంబానికి అండగా ఉండాలని జిల్లా అధికారులకు సైతం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. చిత్తూరు జిల్లా కుప్పంలో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. అప్పు తీర్చలేదని ఓ మహిళను చెట్టుకు కట్టేశాడు ఓ ప్రబుద్ధుడు. కనీసం మహిళ అనే కనికరం కూడా చూపలేదు. నారాయణపురం గ్రామానికి చెందిన మునికన్నప్ప వద్ద తిమ్మరాయప్ప 80,000 రూపాయల అప్పు తీసుకున్నాడు. అయితే అప్పు తీర్చలేక భార్య పిల్లల్ని వదిలి వెళ్లిపోయాడు తిమ్మరాయప్ప. దీంతో కూలీ పనులు చేసుకుంటూ పిల్లల్ని పోషిస్తోంది మహిళ శిరీష. ఈ క్రమంలోనే 3 ఏళ్లు అయినా అప్పు తీర్చలేదని మునికన్నప్ప ఆగ్రహం వ్యక్తం చేశాడు. అసభ్య పదజాలంతో మహిళను తిడుతూ రోడ్డుపై ఈడ్చుకెళ్లి చెట్టుకు కట్టేశాడు. అంతేకాదు ఇచ్చిన అప్పు చెల్లించకపోతే ఇక్కడే చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు మునికన్నప్పతో పాటు ఆయన కుటుంబంపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఏదైతే కుప్పం నియోజకవర్గంలోని రామాపురంలో జరిగిన ఒక మహిళపై అప్పు చేసిన నేపథ్యంలో ఆ మహిళని చెట్టుకు కట్టేసిన సంఘటన విషయం మనకు తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలోనే ఈ ఘటనకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా తీవ్రంగా స్పందించారు. వెంటనే ఎవరైతే ఆ మహిళను కట్టేసి అంటే మహిళని కూడా కనికరం లేకుండా ఆ విధంగా ప్రవర్తించిన అతనిపైన కఠిన చర్యలు చేసుకోవాలని చెప్పేసి కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలెక్టర్కి అదేవిధంగా ఎస్పీకి ఫోన్ ద్వారా పరామర్శించినట్టు తెలుస్తుంది. వాళ్ళకి ఆదేశాలు కూడా జారీ చేసినట్టుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళని శిక్షించాలని చెప్పేసి ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చూడాలని చెప్పేసి ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా అధికారులకి సూచించారు. అయితే కుప్పం నియోజకవర్గంలోని ఈ రామాపురంలో జరిగిన ఈ ఘటన మాత్రం సంచలన రేపిందని చెప్పవచ్చు. ఎందుకంటే సాటి మహిళని చూడకుండా ఒక గ్రామానికి చెందిన శిరీష అనే ఆ మహిళని చెట్టు కట్టేసి పక్కన తన పిల్లలు కూడా పెట్టుకోవాలన్న ఆ దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. చుట్టుపక్కల చూస్తున్నా కానీ చుట్టుపక్కల వాళ్ళు కూడా అతని జోలికి వెళ్ళకంటే ఎవరైతే మునియప్ప అనే అతను ఉన్నాడో అతని వద్ద శిరీష అనే భర్త 80,000 రూపాయలు అప్పు తీసుకుంది. అప్పును కూడా తీర్చలేక అతను శిరీష భర్త కొంతకాలంగా వెళ్ళిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే శిరీష తన పిల్లలను సాక్కుంటూ చదివించుకుంటూ కూడా వాళ్ళకి అప్పు తీరుస్తూ వచ్చింది. అయితే నెలకి ఇంత మొత్తంలో మీకు చెల్లిస్తానని చెప్పడం, దాంట్లో 5,000 10,000 చెల్లించడం, తర్వాత మీకు కొంచెం ఇబ్బందికరంగా ఉండాలని చెప్పడంతో అది కూడా కనికరం లేకుండా ఎవరైతే నిందితుడు ఉన్నాడో అతను ఆ మహిళని చెట్టు కట్టేసి దారుణంగా హింసించడం జరిగింది. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. ఏదో ఎస్పీకి కావచ్చు, అదేవిధంగా తిరుపతి చిత్తూరు కలెక్టర్ కావచ్చు ఫోన్ ద్వారా వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని వదలకూడదు, తీవ్రంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మరి చెప్పినట్టు సమాచారం అందుతుంది. మరోపక్క ఇలాంటి పరిస్థితులు అంటే కుప్పం నియోజకవర్గంలో కాకుండా ఇలాంటి సంఘటనలు తరచూ చిత్తూరు జిల్లాలో అటు తిరుపతి జిల్లాలో జరుగుతున్న నేపథ్యంలో ఇలాంటి పరిస్థితులు మరి ఎక్కడ తలెత్తకూడదు అనే విధంగా కూడా పోలీసులకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. దీపిక, కిరణ్, అప్పు తీసుకున్న వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడు? ఎన్ని నెలల క్రితం అప్పు తీసుకున్నాడు? ఎక్కడికి వెళ్ళాడు? ఏదైతే ఈ అప్పు తీసుకున్న అతను వచ్చి రామప్పగా మనం చెప్పుకోవచ్చు. మరోపక్క శిరీష భర్త రామప్పగా చెప్పుకోవచ్చు. మరి అప్పు ఇచ్చిన అతను 80,000 రూపాయల వరకు అతనుకు అప్పు ఇచ్చినాడు. అప్పు తీర్చలేక తన పిల్లల్ని అదేవిధంగా భార్యని వదిలి కొంత దూరంగా ఉన్నట్టు కూడా మనకు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఆమె శిరీష ఏదైతే ఉందో అప్పు నేను తీరుస్తానని చెప్పడము, ఆమె గత కొంతకాలంగా కూడా అప్పు తీరుస్తూ వస్తుంది. అయితే గత కొద్ది రోజుల నుంచి కూడా 10,000 రూపాయలు ఇవ్వాలంటూ కూడా వెచ్చిస్తూ వస్తున్నాడు. అయితే తమ వద్ద లేదు, పిల్లలకి ఆ ఫీజులకి వాటికి సరిపోయింది అనే లెక్కతో ఆ శిరీష అయితే చెప్పడంతో ఎవరైతే అప్పు ఇచ్చిన అతను ఉన్నాడో అతను తీవ్రంగా ఆమెను దారిలో కనిపించిన వెంటనే ఆమె దారికి వేప చెట్టుగా కట్టేసి తీవ్రంగా దుర్భాషలాడుతూ కూడా వచ్చాడు.
ఈ నేపథ్యంలోనే ఆ గ్రామస్తులందరూ కూడా చూస్తూ ఉన్నారు. అయితే ఎవరైతే ఈ నిందితులు ఉన్నారో ఆ నిందితులు కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఆమె అదేవిధంగా శిరీషతో పాటు ఆ గ్రామ పెద్దలు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కూడా వెంటనే అప్పిచ్చిన అతన్ని పోలీసులు అదుపులో తీసుకున్నారు. అతన్నే కాకుండా అతని కుటుంబ సభ్యులను పూర్తి స్థాయిలో 3 ఉన్నారు అతని అన్నదమ్ములు, వాళ్ళందరినీ కూడా పోలీసులను అదుపులో తీసుకున్నట్టు కూడా మనకు సమాచారం అవుతుంది. అయితే దానికి సంబంధించిన అప్పు ఎవరైతే ఇచ్చారో అతనికి ఎమ్మెల్యే కూడా అక్కడ స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు కూడా మేము ఇస్తాము, అటువంటి చర్యలకు పాల్పడదని కూడా ఇప్పటికే మనకు సమాచారం ఉంది. ఏదేమైనప్పటికీ ఈ విషయానికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి చొరవతో సద్దుమణిగిందనే చెప్పుకోవచ్చు. ఇలాంటి చర్యలు మరీ పురావంతంగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా పోలీసు అధికారుల మీద ఉన్నారని చెప్పేసి మనం చెప్పవచ్చు. కిరణ్, ప్రస్తుతం అప్పు తీసుకున్న బాధితురాలు ఏమంటున్నారు? పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుని ఉన్నారు? అంటే మునియప్ప అనే అతను శిరీష భర్తకి అప్పు ఇచ్చాడు. అయితే ఈ అప్పు సంబంధించి ఆడవాళ్ళని ఈ విధంగా హింసించడం తప్పు కదా అని చెప్పేసి గ్రామస్తులు కావచ్చు, పోలీసులు కూడా అడిగిన నేపథ్యంలోనే తనకు ఇవ్వాల్సిన డబ్బు ఖచ్చితంగా కట్టాలి అని చెప్పేసి అతను మునియప్ప ఏదైతే చెప్తూ వచ్చాడో, అయితే ఈ అప్పుకు నాకు తిరిగి ఇవ్వలేదు కాబట్టి ఆమెను ఇటువంటి చర్యలకు పాల్పడ్డానని కూడా చెప్పడం జరిగింది. అయితే ఇలాంటి తప్పు మళ్ళీ నేను చేయలేని కూడా పోలీసులు ముందుట ఆయన చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఒక మహిళని చూడకుండా, కనికరం లేకుండా, అంటే ఆ చిన్న పిల్లలను పెట్టుకుని, అంటే చెట్టు పక్కనే మనం చూడొచ్చు దృశ్యాలలో, పక్కనే ఉన్న ఆ పిల్లలు కూడా చూడొచ్చు, ఘోరమైన వేడుస్తున్న దృశ్యాలు కూడా చూడొచ్చు. అటువంటి దృశ్యాలను కూడా కనికరించకుండా అప్పించిన మునియప్ప ఈ పరిస్థితుల్లో నాకు అప్పు తీర్చాలని చెప్పేసి మహిళ పక్కన ప్రవర్తించిన ప్రవర్తన మాత్రం ఇది నిజంగా కలిసివేసిందని చెప్పుకోవచ్చు. అవమానీయ ఘటన అని చెప్పుకోవచ్చు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇటు పోలీసులకి, అదేవిధంగా జిల్లా అధికారులకు కూడా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే సాధారణంగా కుటుంబ అవసరాల నిమిత్తం కొంత అప్పుగా చేస్తూ ఉంటారు. అయితే అప్పు ఇచ్చిన వారు ఏదో ఒక సమయంలో తీరుస్తారు. అదేవిధంగా దాన్ని వేసుకోవాలని పోయి ఇక మహిళని చూడకుండా చుట్టుకు కట్టేసి దారుణంగా హింసించడం, ఇది నిజంగానే చిత్తూరు జిల్లా, అందులో ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలో ఇటువంటి ఈ సంఘటన జరగడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా స్పందించి వెంటనే ఎవరైతే అప్పు ఇచ్చిన మునియప్పని, అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యుల్ని అదుపులో తీసుకోవాలని చెప్పేసి కూడా ఆదేశించినట్టు మనకు తెలుస్తుంది. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.